హలో విఐటి, మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM. నేను మీ ఆర్జే సంజన. ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ప్రతి భాషకి గౌరవం ఇచ్చే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతృభాష అంటే మనకి పుట్టినప్పటి నుంచి మాట్లాడడానికి నేర్పించిన మన భాష, మనం ఆలోచించే భాష, మనం ప్రేమగా, కోపంగా, ఆనందంగా మాట్లాడగలిగే భాష. ఇది మన ఆత్మ గుర్తింపు. ఇప్పుడు మనము ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ ఇలా చాలా భాషల్ని నేర్చుకుంటున్నాం. కానీ మన మాతృభాషని ఎలా కాపాడుకోవాలనేది చాలా ముఖ్యం. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు గ్లోబలైజేషన్ వల్ల చాలా మంది మాతృభాషని మర్చిపోతున్నారు. కానీ ఇది మన రూట్స్ని, మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. మాతృభాషలో మనం మాట్లాడటం వల్ల మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంకా మన భాష సాంప్రదాయాన్ని రక్షించగలము. మరో ముఖ్యమైన విషయం, యునెస్కో ప్రకారం ప్రపంచంలో చాలా మాతృభాషలు అంతరించిపోతున్నాయి. ఇది చాలా గమనించవలసిన విషయం. ప్రతి భాష ఒక చరిత్ర, ఒక కళాకారి, ఒక సంస్కృతి. ఒక భాష అంతరించిపోతుందంటే ఒక సాంప్రదాయం, ఒక జానపదం, ఒక గుర్తింపు, చిరునామా లేకుండా పోవడమని అర్థం. 1952లో బంగ్లాదేశ్లో చాలా మంది స్టూడెంట్స్ బాంగ్లా భాష గురించి ప్రొటెస్ట్ చేశారు. అందరూ బాంగ్లా భాషని రాజ్యాంగ భాషగా గుర్తించాలి అనే ఒక ఆందోళనని ప్రారంభించారు. కానీ ఆ ఉద్యమంలో చాలా మంది జీవితాలని కోల్పోయారు. వాళ్ళకి గుర్తింపుగా 1999లో యునెస్కో ఈ ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు మన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, సంస్కృత్ ఇలా ప్రతి భాషకి ఒక ప్రత్యేక తీరు ఉండాలి. సో ఈరోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం, మన మాతృభాషని గుర్తించుకుందాం, మన ఇంట్లో మన భాషలో మాట్లాడడం అలవాటు చేసుకుందాం. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన భాష యొక్క గొప్పతనాన్ని నేర్పిస్తూ పెంచాలి. ప్రతి భాష అందమైన ఒక కళ. మరి మన మాతృభాష గురించి గర్వపడాలి కదా. ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మన భాషని, మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి. వింటూనే ఉండండి విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM. నేను మీ ఆర్జే సంజన.